హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కారం ఎక్కువగా తింటున్నారా? అయితే ఆ సమస్యలు మీకు తప్పవు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం. ఆహారంలో ఉప్పు కారం సరిగ్గా ఉంటేనే బాగుంటుంది, కానీ కొందరు కారం ఎక్కువ తింటారు. కారం ఎక్కువగా తింటే సమస్యలు వచ్చే అవకాశం చాలానే ఉన్నాయి. కారం ఎక్కువ వేసుకుంటే ఉప్పు కూడా ఎక్కువగా తినాల్సి వస్తుంది. కారం ఎక్కువగా తీసుకోవడం వల్ల డయేరియా వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కారం ఎక్కువ తినడం వల్ల జీర్ణ సమస్యలు, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. సాధారణంగా వైద్యులు కారాన్ని తక్కువగా తినమని చెబుతూ ఉంటారు. కారం ఎక్కువగా తింటే వచ్చే జబ్బులు అంతా ఇంత కాదట. బలహీనత, మూర్ఛ, మైకము మొదలైన వికారాలు వస్తాయట. గొంతు కడుపులో మంట పుడుతుంది. కారం తింటే గ్యాస్ సమస్య చాలా ఎక్కువగా వస్తుంది. అంతేకాదు, కొందరికి కడుపులో పుండ్లు కూడా ఏర్పడతాయట. కారంతో పాటు మసాలాలు ఎక్కువ తీసుకుంటే కూడా ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ముఖ్యంగా లవంగాలు, మిరియాలు ఎక్కువగా వాడితే జీర్ణకోశ సమస్యలు వస్తాయి. కొందరు గరం మసాలా ఎక్కువగా తింటారు, అది మరింత డేంజర్ అట. సో అది ఫ్రెండ్స్, విన్నారుగా. సో కారాన్ని తక్కువగా తిని ఆరోగ్యంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.